సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని సమావేశాలను బీఆర్ఎస్ బహిష్కరించింది. ప్రభుత్వం తీరుపై గన్పాక్ వద్ద బీఆర్ఎస్ నిరసన తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా ఉందని హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. రేవంత్ అసెంబ్లీని బూతులమయం చేశారని అన్నారు. మూసీ కంపు కంటే సీఎం నోటి నుంచి వచ్చే మాటల కంపు ఎక్కువ అని ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ పై సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ సభను ఇష్టం వచ్చినట్లు నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. బీఏసీ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు వేరు. ఈ రోజు శాసనసభలో బీఏసీ నిర్ణయాలని చెప్పి పెట్టింది పూర్తిగా వేరుగా పెట్టారు. అంటే బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను కూడా తప్పుదో పట్టిస్తూ సభను తప్పుదో పట్టించారు. ఇక సభ నడిపే తీరైతే పూర్తి అధ్వాన్నంగా ఉంది. ప్రధాన ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదు. మూసీ మీద చర్చ జరిగినప్పుడు మేము కొన్ని ప్రశ్నలు సంధించాం. ఏ ఒక్క ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీని బూతులమయం చేశాడు. ఆయన ఎన్ని బూతులు మాట్లాడినా, ఎంత అడ్డగోలుగా మాట్లాడినా స్పీకర్ గారు ఆయనను ఆపే ప్రయత్నం చేయరు. ఇలా మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మేము ప్రొటెస్ట్ చేస్తాము, మా యొక్క సూచనలు ఇస్తాము అంటే అసలు మాకు మైకే ఇవ్వడు. అంటే ఇలా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని విమర్శిస్తలేరా? రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీద మాట్లాడతలేరా? మరి మేము ముఖ్యమంత్రి మీద మాట్లాడకపోతే సభకు రావడం ఎందుకు? మేము ఏదైనా ప్రజా సమస్యలు, ప్రజల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రధాన ప్రతిపక్షం బాధ్యత. మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువైపోయి, అలా మూసీ ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి గారి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభను ఆయన ఒక గాంధీ భవన్ గా, ఒక సిఎల్పి మీటింగ్ లాగా మార్చారు. నేను సూటిగా అడిగిన, మూసీకి తెచ్చే నీళ్లు కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నుంచే తెస్తున్నారా అని అడిగాను. సమాధానం లేదు. మూసీకి మేము వ్యతిరేకం కాదు, మూసీలో పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం. ఆ పేదలకు 2013 చట్టం ప్రకారంగా డబ్బులు ఇచ్చారా? ఇస్తే వివరాలు చెప్పండి అని అడిగాం. ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళ ఇండ్లు కూడగొట్టి కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పంపించారు. మేమేమో బాధ్యతాయుతంగా పేదల పక్షాన, ప్రజల పక్షాన మేము మాట్లాడాం. స్ట్రీట్ రౌడీలు కూడా నీకంటే మంచిగా మాట్లాడతారు. నువ్వు కేసీఆర్ గారి మీద పదే పదే చావు భాష కోరుకుంటావా? తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డగోలు మాటలు మాట్లాడతావు. నువ్వు ఒక తెలంగాణ ద్రోహివి, నువ్వు ఒక నీళ్ల ద్రోహివి. నువ్వు కేసీఆర్ గారి పట్ల అటువంటి భాష మాట్లాడడం చాలా తీవ్ర